హలో అండి, శుభ సాయంత్రం. ఇందాక వీడియోలో నాని బాబు అమ్మా పకోడీ చేసి పెట్టమ్మా అని అడిగిండు కదా. పిల్లలు అడగడము మనం చేయకపోవడమా చెప్పండి. ఏదైనా వాళ్ళు బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ మనం చేసి పెట్టింది అది కూడా ఇష్టంగా వాళ్ళు తింటుంటే వాళ్ళని చూసి మురుచుకోవడమే కదా ఏ తల్లికైనా ఇష్టము. అయితే పకోడీని నేనైతే ఈ విధంగా చేస్తా అండి. కొంచెం ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి, అందులో లైట్గా ఉప్పు, పసుపు, కారం. పసుపు అనేది ఆప్షన్, నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఉండాలని వేస్తాను అనమాట. అందులోనే కొన్ని ధనియాలు దంచేస్తా. అంటే ధనియాలు వేయడం వల్ల శనగపిండి కాబట్టి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంకొకటి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇలా చేస్తాను నేనైతే. చూడండి, వేడి వేడిగా సింపుల్గా అండ్ టేస్టీగా హెల్దీగా కూడా ఉంటాయి ఈ పకోడీలు అయితే. ఇంకా మనకు సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్. వేడివేడిగా పకోడీ చేసి పెట్టిన ఇంకా పిల్లలు స్కూల్లో పొద్దునంతా చదివి ఆడి వస్తారు కదా, అలసిపోయి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని మనం ఇష్టంగా చేసి పెట్టినవి వాళ్ళు ఇష్టంగా తింటుంటే వాళ్ళని చూసుకొని మనం ఎంత ఆనందపడిపోతామండి. ఎటు తిరిగి వాళ్ళు తినడం మనకు కావాల్సింది. హెల్దీగా తినాలి, మంచిగా చదువుకోవాలి, ఆడుకోవాలి, ఇంతే కదా. అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, రేపు మంచి డైలీ వేర్ కలెక్షన్ అయితే వస్తుందండి. కొంచెం లేట్ అయినా కూడా మంచి మంచి కలెక్షన్ అయితే తెప్పిస్తున్నాను మీకోసం నేను. ఇంకా రేపు ఈవినింగ్ వరకు లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను. బాయ్. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.